ఎన్ని ముహూర్తాలు మార్చారో, ఎన్ని కొత్త తేదీలు ప్రకటించారో, కానీ ఏది అమలు కాలేదు. పారిశ్రామికవేత్తల సదస్సు దగ్గర నుంచి పలు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను వైజాగ్కు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. కేబినెట్ సమావేశాల్లో కూడా మంత్రులకు ఇదే విషయాన్ని చెప్పారు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో, ఎన్ని ముహూర్తాలు మారాయో. ఎవరి దగ్గర చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వైజాగ్కు షిఫ్ట్ అవ్వాలనే సీఎం జగన్ కల మాత్రం నెరవేరలేదు. ఇక అది ఇప్పట్లో నెరవేరే ఛాన్స్ కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. వైజాగ్ విషయంలో జగన్ చెప్పిన పని ఏది చేయలేకపోయారు. అమరావతికి ఓకే చెప్పిన జగన్ తర్వాత 3 రాజధానుల నినాదం అందుకొని వైజాగ్ను అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖపట్నమే ఇందుకు అనువైన నగరం అంటూ కూడా ఆయన వాదించారు. పలుమార్లు ఈ విషయాన్ని పలు సమావేశాల్లో కూడా చెప్పుకొచ్చారు. కానీ జగన్ పదవీకాలం పూర్తి కావస్తుంది. జగన్ నిర్ణయాలతో అటు అమరావతి రాజధానిగా కాకుండా అసలు ఏ రాజధాని ఏంటో అనే గందరగోళం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడిన విషయం తెలిసిందే. వైజాగ్ విషయంలో తాను చెప్పిన మాటలు అమలు చేయడంలో విఫలమైన జగన్ రాజకీయంగా తనకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతోనే కనీసం తానైనా సరే వైజాగ్ కేంద్రంగా పరిపాలన సాగించాలని ఆలోచించారు. ఈ దిశగా మొత్తం రంగం సిద్ధం కూడా చేసుకున్నారు. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించే వెసులుబాటు ఉండటంతో దీనికి ప్లాన్ వేశారు. వాస్తవానికి సీఎం ఒక్కరే షిఫ్ట్ అయితే పెద్దగా సమస్య ఉండేది కాదు. ఆయనతో పాటు సీఎంఓ కార్యాలయాలు, మరికొన్ని కార్యాలయాలను కూడా వైజాగ్ షిఫ్ట్ చేసేందుకు వీలుగా భవనాలు ఎంపిక చేయడము, దీనికి సంబంధించి కమిటీల ఏర్పాటు, వివిధ హంగామా అంతా తెర మీదకు రావడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో వ్యవహారం మళ్ళీ ఎక్కడికక్కడే ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఒక ఎన్నికల ఎజెండాగా మారటం ఖాయం. వైసీపీ అండ్ జగన్ 3 రాజధానులే తమ విధానం అని చెప్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు జనసేన, కాంగ్రెస్లు అమరావతి ఒకే రాజధాని అన్న నినాదానికి కట్టుబడి ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. మరి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అమరావతి వైపు మొగ్గు చూపుతారా, లేక జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల వైపా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.